ఇంకా ఒక ఎపిసోడ్ కూడా అవ్వలేదు, అప్పుడే కొంతమంది డ్రామా మొదలెట్టేశారు భయ్య. మాస్క్ మ్యాన్ ఏంటి లోపలికి వెళ్ళగానే స్టార్ట్ చేశాడు. ఈ యాంగిల్ కూడా ఉందా భయ్య? ఆ రీతూ చౌదరిని, ఆ శ్రేష్ఠి వర్మని ఎవరికైనా చూపించండి రా బాబు, అలా వదిలేయకండి రా. తనూజ బాగా ప్రిపేర్ అయ్యి ప్రీ ప్లాన్డ్గా ఫుల్ స్క్రిప్టెడ్ వర్షన్తో వచ్చినట్టుంది. ఫుల్ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంది భయ్య. కానీ టాప్ 5లో తను ఉంటుంది, ఫిక్స్ అయిపోండి, రాసి పెట్టుకోండి. ప్రతి సీజన్లో లేడీ కంటెస్టెంట్ ఎవరైతే ఫస్ట్ ఎంటర్ అవుతారో వాళ్ళు టాప్ 5 వరకు వెళ్ళారు. బట్ ఓన్లీ యష్మి మాత్రమే టాప్ 6లో ఆగిపోయింది. ఇంతకీ భయ్య సంజన ఏదో కేసులో ఇరుక్కున్నానని, కావాలని ఇరికించారని స్టేజ్ పైన ఏడ్చింది. అసలు ఏం కేసు అది? అండ్ సంజన గర్లాని ఏమీ లేకపోయినా ఊరికే కావాలని డ్రామా చేసింది స్టేజ్ పైన ఏడ్చి అని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఏజెంట్ వంశీ రిపోర్టింగ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఎపిసోడ్ 1 మొత్తం చూసి రివ్యూ చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. అసలు ఏం జరిగిందంటే, నేను ఫస్ట్ నుంచి మొత్తుకున్నట్టుగానే ఈ సీజన్ లో మొత్తం సెలబ్రిటీ కంటెస్టెంట్స్ మొత్తం స్క్రాప్ అయిపోయాయి. ఒక 2-3 తప్ప పెద్దగా గొప్పగా చెప్పుకునే నేమ్స్ అయితే ఏవి లేవు. వీళ్ళు ముందుకెళ్తారనే నమ్మకం కూడా లేదు. ఖచ్చితంగా పేక మేడల్లాగా ఒక్కొక్కరు సెలబ్రిటీస్ ఫస్ట్ వీక్స్ లోనే ఎలిమినేట్ అయిపోతూ ఉంటారు. ఇది ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. కామనర్స్ కి ఇది చాలా 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 మంచి సీజన్ భయ్య. చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉంది. వాళ్ళు గనక ఈ సీజన్ గెలవకపోతే ఇంకా వాళ్ళకంటే దరిద్రులు ఎవ్వరు లేరు అనుకోవచ్చు. ఎందుకంటే కామనర్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష అన్నది చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే జనాల్లో వీళ్ళొకళ్ళు ఉన్నారు అని జనాలకు చూపించింది. వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, ఎవరెవరు ఎంత టాలెంటెడ్ అన్నది బిగ్ బాస్ అగ్ని పరీక్ష చూపించింది. అండ్ అందులో ఫైనల్ గా ఈరోజు 6 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు. అండ్ మనం ఆల్రెడీ మొన్న లిస్ట్ లో చెప్పుకున్నట్టుగానే సెలెక్ట్ అయిన వాళ్ళు ఎవరంటే కళ్యాణ్ పడాలా, డెమాన్ పవన్, శ్రీజా దమ్ము, ప్రియా శెట్టి, మాస్క్ మ్యాన్ హరీష్ అండ్ మర్యాద మనీష్, వీళ్ళందరూ సెలెక్ట్ అయ్యారు. బేసికలీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం, ఓట్స్ ప్రకారం అని కాదు, మేకర్స్ ఎవరైతే వీళ్ళలో దమ్ ఉందో, ఎవరైతే బాగా పర్ఫామ్ చేశారో అండ్ ఎవరైతే లోపల కంటెంట్ ఇవ్వగలరో, ఎవరైతే లోపల వెళ్ళినా కూడా వర్తీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పుష్ చేశారు. ఓట్స్ జ్యూరీ అని ఏదో మన కహానీ చెప్పారు కానీ బట్ రియాలిటీ అయితే ఇది. ఎపిసోడ్లో జరిగిన ప్రకారం కళ్యాణ్ పడాలని ఓట్స్ ప్రకారం సెలెక్ట్ చేశారని ఫస్ట్ తనని లోపలికి పంపించారు. తర్వాత జ్యూరీ బిందు మాధవి వచ్చి సెలెక్ట్ చేసింది మాస్క్ మ్యాన్ హృదయ్ని. ఓట్స్ ప్రకారం నెక్స్ట్ క్యాండిడేట్ని కన్సిడర్ చేసినప్పుడు డిమాన్ పవర్ని పంపించారు. మళ్ళీ జ్యూరీ వచ్చినప్పుడు నవదీప్, శ్రీజా దమ్ముని సెలెక్ట్ చేస్తాడు. అండ్ ఫైనల్గా మళ్ళీ ఓట్స్ ప్రకారం ప్రియా శెట్టిని లోపలికి పంపించి లాస్ట్లో ఈ 5 మెంబర్సే అని చెప్పి ఒక ట్విస్ట్ లాగా ఫామ్ చేసి శ్రీముఖి అండ్ అభిజిత్ జ్యూరీ మెంబర్స్గా మాకు నచ్చిన కంటెస్టెంట్ అని మర్యాద మనీష్ని సెలెక్ట్ చేసి లోపలికి పంపిస్తారు. సో టోటల్గా 6 కామనర్స్ అయితే లోపలికి వెళ్ళిపోయారు. అండ్ ఈ కామనర్స్ని నార్మల్ టీవీ ప్రేక్షకులు ఫస్ట్ టైం చూస్తున్నారు. అండ్ జియో హాట్స్టార్లో వీళ్ళందరినీ చూసిన వాళ్ళకి సుపరిచితమే. టీవీ ప్రేక్షకులకు వీళ్ళు ఎవరో తెలీదు. సో వీళ్ళ పర్ఫార్మెన్స్ ఫస్ట్ ఎపిసోడ్ నుంచి కౌంట్ అవుతుంది. అండ్ వీళ్ళకైతే సెలబ్రిటీస్తో పోల్చితే కొద్దిగా అడ్వాంటేజ్ అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ చూసారు, టాస్క్ పర్ఫామ్ చేశారు, మెంటల్గా బాగా ప్రిపేర్ అయ్యారు. ఈ రోజు సీజన్లో ఎంటర్ అయిన సెలబ్రిటీస్ వైల్డ్ కార్డ్స్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అగ్ని పరీక్ష ఇన్ని డేస్ అయిపోయింది. సో వచ్చిన సెలబ్రిటీస్ అక్కడ ఉన్న కామనర్స్ ని ఆల్రెడీ చూసేశారు. ఎవరి స్ట్రెంగ్స్ ఏంటో, ఎవరి వీక్నెస్ ఏంటో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి సో వాళ్ళు దానికి తగ్గట్టే ప్లే చేయొచ్చు. కాబట్టి సెలబ్రిటీస్ కి కూడా ఒక విధంగా అడ్వాంటేజ్ ఈ విషయంలో. సెలబ్రిటీగా ఫస్ట్ హౌస్ లోకి ఎంటర్ అయ్యింది తనుజ అండ్ ఫస్ట్ స్టేజ్ మీద పర్ఫామ్ చేసింది కూడా తనుజ. యష్మి మాత్రమే టాప్ 6లో ఆగిపోయింది. మిగతా వాళ్ళు ఎవరైనా చూస్తే హిస్టరీలో లేడీ కంటెస్టెంట్ ఎవరైతే ఫస్ట్ ఎంటర్ అయ్యారో వాళ్ళు టాప్ 5 వరకు వెళ్ళారు. అందుకే ఖచ్చితంగా తనుజ కూడా టాప్ 5 వరకు వెళ్తుంది. అండ్ ఉన్న స్క్రాప్ కంటెస్టెంట్స్ అందరితో పోలిస్తే ఆబ్వియస్లీ తనకి వెళ్ళే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. ఒకవేళ స్టార్మాలో తను సీరియల్ ఒప్పుకుంటే ఖచ్చితంగా టాప్ 2లో కానీ లేకపోతే విన్నర్ని చేసే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. తను మంచి పర్ఫార్మెన్స్ కనుక ఇస్తే స్ట్రాంగ్ కంటెస్టెంట్లో తను కూడా ఒకటి అయ్యే ఛాన్సెస్ చాలా హైగా ఉన్నాయి. అండ్ నాకైతే కొద్దిగా తనని చూసినప్పుడు 9 క్వాలిటీస్ చెప్పమంటే ఇన్నోసెంట్ అని చెప్పింది. నాకు ఇక్కడ తను ఇన్నోసెంట్ అయితే అనిపించలేదు. స్ట్రాంగ్ కంటెస్టెంట్గానే ఉంది. బట్ నన్ను చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉందని అయితే తన ఫేస్లో క్లియర్గా కనిపించింది. అంటే కాన్ఫిడెన్స్కి ఓవర్ కాన్ఫిడెన్స్కి ఒక చిన్న థిన్ లైన్ ఉంటుంది. మీకు కనుక తనుజ ఈరోజు కొద్దిగా ఓవర్ కాన్ఫిడెంట్గా అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ సెలబ్రిటీ వచ్చి ఫ్లోరా షైని. ఫ్లోరా షైని అనేది తన రియల్ నేమ్ అంట, ఆశా షైని అనేది స్క్రీన్ నేమ్ అంట. తన ఏవి కూడా మరీ అంత గొప్పగా లేదు, రీక్యాప్ లాగా ఉంది తన సినిమాల హిస్టరీ. అదంతా లవ్ లైఫ్ గురించి అబ్యూస్ ఫేస్ చేశాను అది ఇది అని కొద్దిగా డ్రామటైజ్ చేసి కొద్దిగా ఏవీలో క్రియేట్ చేశారు. కానీ బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే దీస్ ఆర్ ఆల్ ఓకే. అంటే అట్లయితే దాలియా కూడా మెంటల్ అబ్యూస్ ఫేస్ చేసింది, అవన్నీ చేసింది. కానీ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే లోపలికి పంపించలేము, వీటిని కన్సిడర్ చేసుకొని మనం ఓట్స్ వేయలేము. నాకైతే ఫ్లోరా షైని మహా అంటే 2-3 వీక్స్లో బయటకు వచ్చే క్యాండిడేట్ అయితే అనిపిస్తుంది. మీకు కూడా అలానే అనిపించిందా? పెద్ద గొప్ప కంటెస్టెంట్ అయ్యే ఛాన్సెస్ ఏమీ లేవు అనిపించింది. అండ్ జనాలకు కూడా పెద్ద కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఏమీ లేవు. మీన్ వైల్ కామనర్స్కి లోపలికి వెళ్ళాక
వాళ్ళు వేరే వాళ్ళకి వారమంతా డ్యూటీస్ అప్పగిచ్చే టాస్క్ ఇచ్చారు. సో కళ్యాణ్ పడాల ఫ్లోరా షైనీని 1 వీక్ మొత్తం వాష్రూమ్స్ క్లీన్ చేసే టాస్క్ ఇచ్చారు. ఫ్లోరా షైనీ వద్దు ప్లీజ్ దయచేసి అన్నా కూడా కళ్యాణ్ పడాల లేదు మీరు అన్నిటికీ అడాప్ట్ అవ్వాలి అని ఇచ్చాడు. అక్కడ మార్క్స్ కొట్టేశాడు. ఎనీ విచ్ వేస్ ఫ్లోరా షైనీ అయితే సెకండ్ ఎంట్రీ అయింది. అండ్ థర్డ్ వచ్చి జబర్దస్త్ ఇమాన్యువల్ ఒక స్ట్రాంగ్ కంటెండర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఎందుకంటే చాలా కష్టపడి చాలా ఫేస్ చేసి లైఫ్లో స్ట్రగుల్ చేసి వచ్చాడు. స్కిట్స్లో తన ఎంటర్టైన్మెంట్తో మనందరినీ చాలా బాగా నవ్వించాడు. స్టేజ్ మీద కూడా చిరంజీవి గారి మిమిక్రీని చాలా 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 పర్ఫెక్ట్గా చేశాడు అండ్ చాలా బాగా చేశాడు. ఉన్న కంటెస్టెంట్స్లో ఓవర్ డ్రామాటిక్స్ చేయకుండా నీట్గా వచ్చి కామెడీ పండించి లోపలికి వెళ్ళి మంచిగా ఉన్నాడు జబర్దస్త్ ఇమాన్యువల్ ప్రస్తుతానికైతే. అండ్ తిను ఖచ్చితంగా మినిమం 6 to 7 వీక్స్ ఉండే క్యాండిడేట్. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అనేది బిగ్ బాస్ హౌస్లో చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ ఎంటర్టైన్మెంట్ని పంచుతూ కొద్దిగా మంచిగా పర్ఫామ్ చేసిన చాలా లాంగ్ రన్ ఉన్న క్యాండిడేట్ మన జబర్దస్త్ ఇమాన్యువల్. నెక్స్ట్ వచ్చి భరణి శంకర్ గారు ఏదో లాకెట్ తీసుకొచ్చారు, ఇది నా ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద బాడీ, నాకు అలౌ చేయండి అంటే ఫస్ట్ ఏమో అలౌ చేయకుండా ఆ లాకెట్ లేకపోతే నేను లోపలికి పంపిస్తాము, అది ఉంటే నేను పంపించాము అన్నారు. ఫస్ట్ సరే వెళ్ళిపోతాడు. అంటే ఒక శ్రీదేవి డ్రామా కంపెనీలో మనం ప్రోమోస్ చూస్తాం కదండి, ఒక ప్రోమోకి జుబ్ అనేసేసి లాస్ట్కి మళ్ళీ అక్కడ ఏముండదు హడావిడి తుస్ అంటారా, అలా అని అనిపించింది. అక్కడ ఏమీ లేదు, మ్యాటరు డొల్లనే, ఎలాగైనా అలౌ చేస్తారని మనకు తెలుసు. అది లాకెట్కి ఏదో స్టోరీ ఉందంట, లాకెట్కి ఏదో ఎమోషనల్ స్టోరీ ఉందంట, అది చాలా ఇంపార్టెంట్ అంట. అది ఖచ్చితంగా హౌస్లో ఏదో రోజు షేర్ చేస్తా అని భరణి గారు చెప్పారు. మనం ఎన్నో సీజన్స్ నుంచి చూసాం భయ్య, ఇలాంటిది ఏదైనా ఇంపార్టెంట్ ఏదైనా డాలో లేకపోతే నెక్లెస్ లాకెట్ ఏదైనా ఉంటే ఖచ్చితంగా బిగ్ బాస్ రేపు పొద్దున దానికి రిలేటెడ్ ఏదైనా టాస్క్ ఇచ్చి దాన్ని సాక్రిఫైస్ చేయడమో లేకపోతే దాన్ని పగలగొట్టడమో లేకపోతే ఏదైనా చేయడమో ఉంటుంది. సో భరణి శంకర్ గారు అనవసరంగా గొయ్యి తవ్వుకున్నారేమో, దానివల్ల అది ఖచ్చితంగా తనకి ఇంపాక్ట్ రేపు పొద్దున చూపిస్తుంది. తను సెన్సిబుల్గా మెచ్యూర్డ్గా సటిల్గా అనిపించాడు. అండ్ ఖచ్చితంగా స్ట్రాంగ్ కంటెండర్ అయ్యే ఛాన్సెస్ ఆయనలో పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే ఆయన పాయింట్స్ కనుక స్ట్రాంగ్గా పెడితే ఆయన కొట్టేవాడు లేడనిపిస్తుంది. అండ్ ఫిజికల్గా కూడా హీస్ కేపబుల్ టు డూ టాస్క్. సో గట్టి కాంపిటీషన్ అయితే భరణి శంకర్ గారు ఇస్తారని అయితే అనిపించింది. ఉన్న సెలబ్రిటీస్లో 2-3లో ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయితే నాకైతే అనిపించింది. నెక్స్ట్ రాము రాథోడ్ ముంబైకి రాను, ఆయన వచ్చాడు, ఆకర్షణ మీద ఒక పాట పాడాడు. ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయ్యాడు ఆయన. 516 మిలియన్ వ్యూస్ అంట భయ్య ఆ సాంగ్ కి. ఒక్క ఐడియా జీవితాన్నే మార్చేస్తుందంటారా, అలానే ఒక్క సాంగ్ తన జీవితాన్నే మార్చేసింది. ఎక్కడ రాము రాథోడ్ ఎక్కడో కోవిడ్లో డాన్సర్గా ఉంటేనే జీవితం సాగదు కదా అని ఆయనే రాసుకొని పాట ఆయనే పాడిన సాంగ్ ఇంత వైరల్ అయ్యింది. దాని వెనకాల ఎంతో కృషి కష్టం అదైతే ఉంటుంది. ఆ కష్టానికి తగ్గట్టు ఆయన ఎలాగో వచ్చిన ఛాన్స్ని సద్వినియోగం చేసుకొని బాగా ఆడి ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చి సంజనా గర్లాని భయ్య. సంజనా గర్లాని ఆల్రెడీ డ్రామా స్టార్ట్ చేసింది, స్టేజ్ మీదే ఏడ్చేసింది, నన్ను చాలా ఇరికిచ్చారు అది ఇదని. కానీ భయ్య ఆవిడ దొరికింది మామూలు కేసులో కాదు, డ్రగ్స్ కేసులో. 2021లో సంజనా గర్లానిని రాగిని ద్వివేదిని డ్రగ్స్ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ 3 months తర్వాత కూడా సంజనా గర్లాని నాకు బెయిల్ కావాలని ఎంత అపీల్ చేసినా లోపల హైకోర్టు పర్మిషన్ ఇవ్వకుండా అలానే పెట్టింది. ఆఖరికి హెల్త్ బాగాలేదు అది బాగాలేదు అన్నప్పుడు కోర్ట్ తనకి బెయిల్ మంజూరు చేసింది భయ్య. అలాంటిది వచ్చి నన్ను ఇరికించారు అది ఇదంటే నమ్మడానికి ఎవ్వరు ఎర్రిపప్పలు అయితే కాదు. ఇన్నోసెంట్ అయితే వీ షుడ్ ఫీల్ సాడ్ ఫర్ హర్. కోర్ట్స్ అంత బలమైన సాక్ష్యం ప్రూఫ్స్ లేకుండా అంత ఈజీగా వదలరు, బెయిల్ని అంత ఈజీగా నిరాకరించరు. తను ఏడుపు ఒక డ్రామాలా అయితే అనిపించింది. బట్ ఎనీ విచ్ వేస్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే భయ్య, పర్సనల్ లైఫ్ బిగ్ బాస్ లైఫ్ ఇస్ డిఫరెంట్. బిగ్ బాస్లో వాళ్ళు పర్సనల్ లైఫ్లో ఏం చేశారు వాటికంటే బిగ్ బాస్ హౌస్లో ఏం చేశారు, ఏం చేయగలరు అన్నదే మనం ఆ యాంగిల్లో చూడాలి కాబట్టి ఓకే. బట్ నాకు తెలిసి ఈవెన్ ఆ యాంగిల్లో చూడకపోయినా ఖచ్చితంగా 1-2 వీక్స్లో వచ్చే క్యాండిడేటే పెద్ద గొప్ప క్యాండిడేట్ అయితే ఏమీ లేదు. అంత కంటెంట్ కూడా తను ఏమి ఇవ్వకపోవచ్చు. మనీష్కి ముందు ప్రియా శెట్టి లోపలికి వెళ్ళింది హౌస్లో. ప్రియా శెట్టికి ఒక టాస్క్ ఇస్తారు, వారమంతా హౌస్లో ఎవరు కుక్ చేయాలి అని టాస్క్ ఇచ్చినప్పుడు తను సంజనా గర్లాని చూస్ చేసుకుంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మన సంజనా గర్లానికి వంట చేయడం రాదంట. ఆమె ఏం వండుతుందో వీళ్ళేం తింటారో ఆ పెరుమాలకే ఎరుక. సృష్టి వర్మ కూడా వచ్చిందండి. అండ్ ఈవిడ జానీ మాస్టర్ కేసులో ఫేమస్ అయిందని మనకందరికీ తెలిసిందే. దో షీ ఈజ్ టాలెంటెడ్ డాన్సర్. డీలో ఫైనల్స్ వరకు వెళ్ళింది. అండ్ ఇప్పుడు కొరియోగ్రాఫర్గా కూడా ఛాన్స్ వచ్చింది. అండ్ జానీ మాస్టర్ అసిస్టెంట్గా చాలా ఏళ్ళు ఉంది. అండ్ దాంట్లో ఎవరు తప్పు ఎవరు ఒప్పో అన్నది ఇంకా ఫైనల్ కేసులో మనకు తెలుస్తుంది. బట్ ఎనీ విచ్ వేస్ అగైన్
బయట ఏం జరిగిందన్న మనకు అనవసరం. బట్ లోపలికి వెళ్ళా కూడా నాకు ఎందుకు బాబోయ్ ఓవర్ యాక్షన్ తట్టుకోలేం రా బాబోయ్, మా వల్ల కాదురా బాబోయ్, వదిలేయండి రా, ఆవిడని ఎందుకు పంపించారా బాబు అనిపించింది. ఎందుకంటే టూ మచ్ ఓవర్ యాక్షన్ అనిపించింది. అలాంటి ఓవర్ యాక్షన్ చేసే క్యాండిడేట్స్ చూస్తే అండి ఎందుకో తేళ్ళు జరీలు పాకినట్టు అనిపిస్తుంది. అలాంటి ఇంకొక కంటెస్టెంటే మన రీతు చౌదరి అండి. ఆవిడ వచ్చిందంట, ఆవిడ పేరు దివ్య అంటండి, రీతు చౌదరి కాదంట, రీతు చౌదరి అని పేరు మార్చుకుందంట. సరేలే దాని వెనకాల ఏమైనా గట్టి రీజన్ ఉంటుందా అంటే, ఎందుకంటే దివ్య అని పిలవగానే వద్దు సార్ వద్దు సార్ వద్దు సార్ ప్లీజ్ సార్ అలా పిలిస్తే ఎలానో ఉంది సార్ అంట. ఏందబ్బా అంత గట్టి స్టోరీ ఏమన్నా ఉందా అని అనుకుంటే వాళ్ళ క్లాస్లో అంట ఒక 10 మంది దివ్యాలు ఉన్నారంట. అందుకే నేను రీతు అని పేరు మార్చుకున్నాను అన్నది. నాగార్జున గారు అక్కడే పనిచేశారు. అట్లయితే నాకు తెలిసిన 15 మంది రీతులు ఉన్నారు, నువ్వు 16వ రీతు అంటే అవునా సార్ ఓకే సార్ అన్నది. ఈ దివ్య అన్న కన్వర్జేషన్ వచ్చినప్పుడల్లా దివ్య నిఖిత ఫేస్ చూపించారు. ఏంట్రా నా నేమ్ కామనా, అంత చులగనగా చూస్తావా, నీకుండు ఇస్తా అన్నట్టు చూసిందండి. లోపలికి వెళ్ళింటే ఖచ్చితంగా దీని మీద నామినేషన్ కూడా వేసేదేమో. బట్ ఎనీవే వేస్ తన ఒపీనియన్ అది. బట్ తను కూడా లోపలికి వెళ్ళక ఓవర్ యాక్షన్ తట్టుకోలేము. చౌదరి సృష్టి వర్మ ఇద్దరు చైల్డ్ ఆర్టిస్టులు అండి. వీళ్ళ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోయాము, నా వల్ల అయితే కాలేదు. దయచేసి నాగార్జున గారు ఎలా పంపించారో అలానే వాళ్ళని ఎలిమినేట్ చేసి బయటకు పంపిస్తే మేము చాలా సంతోషిస్తామండి. సెలబ్రిటీ కంటెస్టెంట్స్లో ఎంట్రీ అయింది సుమన్ శెట్టి అండి. నాగార్జున గారు అడుగుతారు ఏమైపోయారు సుమన్ శెట్టి, అప్పట్లో మమ్మల్ని అలరించావంటే, లేదు సార్ నేను చాలా లాంగ్వేజెస్ కవర్ చేస్తున్నాను, సో దానివల్ల మీకు ఇక్కడ కనిపించకపోయి ఉండొచ్చు, కానీ నేను ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నాను అన్నారు. బట్ తెలుగు ఆడియన్స్కి అయితే ఆయన ఎప్పుడో డిస్కనెక్ట్ అయిపోయాడండి. ఆయన కూడా కామెడీ చేసి అలరిస్తే తప్ప మహా అంటే 2-3 వీక్స్ కంటే ఎక్కువ ఉండే క్యాండిడేట్ అయితే కాదు. అంత గ్రేట్ ఎంటర్టైన్మెంట్ కానీ ఫన్ కానీ లేకపోతే అంత గ్రేట్ స్టఫ్ ఉన్న క్యాండిడేట్ అయితే నాకు అనిపించలేదు. బట్ అదే మనిషిని చూసి జడ్జ్ చేయకూడదు అంటారు కదా. సో ఎనీ విచెస్ ఉన్న ముందు ఎపిసోడ్స్లో మనం చూసి ఆయన ఎట్లా పర్ఫామ్ చేస్తాడో మనం చూద్దాము. డేమాన్ పవన్కి వారం అంతా బట్టలు ఉతికే టాస్క్ ఎవరికి ఇస్తావంటే తను రీతు చౌదరి నేమ్ తీసుకుంటాడు. మంచి డెసిషన్ భయ్య, చాలా మంచి డెసిషన్. మాస్క్ మ్యాన్ హరీష్కి వారం అంతా ఇల్లు క్లీన్ చేసే టాస్క్ ఎవరికి ఇస్తావంటే మన జబర్దస్త్ ఇమాన్యువల్ని చూస్ చేసుకుంటాడు. అండ్ వారం అంతా గిన్నెలు గడిగే టాస్క్ ఏమో శ్రీజ ఏమో రాము రాథోడ్కి ఇస్తుంది. ఎందుకంటే వేరే వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు, తన ఇంట్లో కడిగి ఉండొచ్చు, అవన్నీ తనకు అలవాటు అయి ఉండొచ్చు. కానీ నేను రాము రాథోడ్ యంగ్ కాబట్టి తను ఎలా పర్ఫామ్ చేస్తాడు అన్న ఛాలెంజ్ ఇచ్చి రాము రాథోడ్కి ఆ టాస్క్ ఇచ్చింది. ఫస్ట్ ప్రోమో నుంచి బిగ్ బాస్ మేకర్స్ డబుల్ హౌస్ అన్నారు కదా. అవునండి, మనం ఆల్రెడీ చెప్పుకున్నట్టుగానే కామనర్స్ వచ్చి ఓనర్స్గా, సెలబ్రిటీస్ వచ్చి టెనెంట్స్గా డివైడ్ చేశారు. ఓనర్స్ అదే కామనర్స్కి ఏమో ఫుల్ లగ్జరీస్ ఉన్న హౌస్ ఇచ్చారు, అండ్ సెలబ్రిటీస్ అదే టెనెంట్స్కి ఏమీ లేని ఇల్లులు ఇచ్చారు. సో ఇది భయ్య మొత్తానికి ఎపిసోడ్ 1లో డిస్కస్ చేయాల్సింది అని జరిగింది. ఇంతకు మించి డిస్కస్ చేయాల్సింది దీనిలో పెద్దగా లేదు. అండ్ రేపు మనం ఖచ్చితంగా చూడాల్సిన ఎపిసోడ్, ఎందుకంటే నామినేషన్స్ ఎప్పుడూ ఫుల్ ఆన్ ఫైర్ ఉంటాయి. అండ్ ఆ ఫైర్ ఎలా ఉంటుందన్న చూడాలి. మాస్క్ మ్యాన్ హరీష్ నామినేషన్స్లో ఇచ్చి పడేశాడు ఒక్కొక్కడికి అని అయితే ప్రోమోలో చూపించాడు. నేను కూడా వెయిటింగ్ రేపు ఎపిసోడ్లో ఏం చెప్పి నామినేషన్స్ చేస్తారు. ఎందుకంటే ఫస్ట్ వీక్ నామినేషన్స్ చాలా అదైతే నేను ఒప్పుకొని భయ్యా. ఎందుకంటే 1 డేలో వాళ్ళు ఏం చూసి చెప్తారు, ఏం చూసి నామినేట్ చేస్తారు. అండ్ ఈవెన్ మనుషులకు కూడా అక్కడ ఉండే కంటెస్టెంట్స్ మీద ఒక ప్రాపర్ ఒపీనియన్ వచ్చే లోపలే ఓట్ వేయాలి. ఎలిమినేషన్ అంటే చాలా అన్ఫేర్. నేనైతే ఫస్ట్ డే నుంచి ఫస్ట్ వీక్ ఎలిమినేషన్కి అగెన్స్ట్గా ఉన్నాను. బట్ అది ప్రాసెస్ కాబట్టి వీ కాంట్ డూ ఎనీథింగ్. లెట్స్ సీ. సీజన్ 6లో ఒక్కటే ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ అయితే తీశారు. బట్ ఈ సీజన్లో ఏం చేస్తారో లేదో టు వెయిట్ అండ్ వాచ్. మాస్క్ మ్యాన్లో భయ్య మనం అగ్ని పరీక్షలో ఒక యాంగిల్లో చూస్తే ఇక్కడ ఎంటర్ అయినప్పటి నుంచి ఆయన ఇంకో యాంగిల్ చూపిస్తున్నాడు భయ్య. వచ్చినప్పుడే తనుజాకి బిస్కెట్లు వేస్తాడు. తనుజ అయ్యో మీ పేరు నాకు చాలా గుర్తుండిపోతుందండి అంటే, తనుజ ఎందుకు అంటే ఉంటాయి కదండి టీనేజ్లో క్రష్లు అవి ఇవి, సో అలాంటి క్రష్ పేరే తనుజ అని ఒక బిస్కెట్ వేశాడు. లోపల ఉన్న కంటెస్టెంట్స్తో కూడా లైవ్లో చూసినప్పుడు చాలాసేపు కూర్చొని సొల్లు మాట్లాడి వాళ్ళని ఒక గంట తర్వాత వదిలేశాడు. సో ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడో, లేకపోతే పులిగార కలుపుతున్నాడో, లేకపోతే నేను కూడా మీలా ఒకడిని అనుకుంటున్నాడో, లేకపోతే టీం మెంబర్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడో, నేను సపరేట్ కాదని ప్రూవ్ చేసుకుంటున్నాడో ఏమో కానీ లెట్స్ సీ. ముందుకు వెళ్తూ ఉంటే మనకు ఎపిసోడ్సే ఆన్సర్ ఇస్తాయి. ఎపిసోడ్ 1 కనుక మీరు చూస్తుంటే మీకు ఏం నచ్చిందో, అండ్ ఏ కంటెస్టెంట్ ఇంట్రెస్టింగ్గా అనిపించాడో, అండ్ ఏ కంటెస్టెంట్ ముందుకెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ సీజన్ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ అండ్ మరింత ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అండ్ బిగ్ బాస్ ఎపిసోడ్ 2 రివ్యూతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్, నమస్తే. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైఫ్ ఏ జిందగీ.